స్కిన్ బెనిఫిట్స్ పార్ట్ 2 కి వెల్కమ్. ఇంకా పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే చూసేయండి, ఎందుకంటే మన వీడియోస్ లో సన్ స్క్రీన్ గురించి చాలా యూస్ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మినరల్ సన్ స్క్రీన్ అంటే ఏమిటి? మినరల్ సన్ స్క్రీన్ లో సాధారణంగా జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉంటాయి. ఇవి స్కిన్ పై ఒక సన్నని రక్షణ పొరలా ఉండి యూవీ కిరణాలు స్కిన్ లోకి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా సూట్ అవుతుంది. కెమికల్ సన్ స్క్రీన్ అంటే ఏమిటి? ఎవరికి సజెస్ట్ చేస్తారు? కెమికల్ సన్ స్క్రీన్ లో యూవీ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవి యూవీ కిరణాలు స్కిన్ కి డైరెక్ట్ డ్యామేజ్ చేయకముందే వాటి ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఇవి స్కిన్ లో ఈజీగా బ్లెండ్ అవుతాయి. వైట్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. అందుకే ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రాన్ స్కిన్, మేకప్ ముందు లైట్ వెయిట్ ఫినిష్ కావాలనుకునేవారు, వైట్ కాస్ట్ వద్దనుకునేవారు, అవుట్డోర్ లో ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే వాళ్ళకి కెమికల్ సన్ స్క్రీన్ బాగా సూట్ అవుతుంది. సన్ స్క్రీన్ ఎలా వాడాలి? సూర్యరశ్మిలోకి వెళ్లే 15 నుంచి 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఎంత క్వాంటిటీ వాడాలి? ఫేస్ అండ్ నెక్ కోసం 2 వేళ్లంతా 2 ఫింగర్ రూల్ సన్ స్క్రీన్ సరైన మోతాదు. రీఅప్లై ఎప్పుడు చేయాలి? ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి మళ్ళీ అప్లై చేయాలి. చెమట ఎక్కువగా వచ్చినా, ముఖం కడిగినా మళ్ళీ వేయాలి. ఇండోర్ లో క్లౌడీ వెదర్ లో కూడా సన్ స్క్రీన్ అవసరమా? కిటికీల ద్వారా యూవీఏ రేస్ లోపలికి వస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్న కొంత ప్రొటెక్షన్ అవసరం. మేఘాలు ఉన్న యూవీ రేస్ పూర్తిగా ఆగవు. సన్ స్క్రీన్ అప్లై చేసుకునే అప్పుడు కామన్ గా కొందరు చేసే మిస్టేక్స్: తక్కువ మోతాదులో వేయడం, ఒకసారి వేసి రోజంతా మళ్ళీ వేయకపోవడం, మెడ, చెవుల దగ్గర మర్చిపోవడం. మీరు ఏ సన్ స్క్రీన్ వాడుతున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ చిన్ని చెప్తే వినాలిని ఫాలో అవ్వండి.